बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल हम्दलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नु'मिनु बिहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अंफुसिना व मिन सय्यिआति अअमालिना। मन यहदिहिल्लाहु फला मुज़िल्ल लहु व मन युज़लिल फला हादिय लहु। व अशहदु अल्ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु। अम्मा बअदु फ़इन्न अहसनल हदीसी किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्ल मुहदसतिन बिदअह व कुल्ल बिदअतिन ज़लालह व कुल्ल ज़लालतिन फिन्नार। अआज़नल्लाहु मिनज़्ज़लालाति वल खुज़अबलाति व मा अबअदना मिनद्दीन। आमीन या रब्बल आलमीन। సహోదర సహోదరీమణులారా, మనము తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. దానికి మనము మంచి విషయాలను వినాలి, ఆలకించాలి, అర్థాలు తెలుసుకోవాలి. అవి మన మనసుల్లో ఉంచుకొని దాన్ని ఎప్పుడు చదువుతూ ఉండాలి. దాని వలన మనకు మేలు కలుగును. ప్రస్తుతము నేను కొన్ని దువాలు, ఆ దువాల అర్థాలు తెలియజేయుచున్నాను. విని దాని ప్రకారము పాటించాలి. అల్లా నాకు సహకరించిన వారందరికీ పుణ్యము లభించాలి, పుణ్యము ప్రసాదించాలని కోరుకొనుచున్నాను. మొదలు ఇమాం నవవి రహిమహుల్లాహ్ గారు చాలా గొప్ప విద్వాంసుడు. ఆయన సహీ ముస్లిం షరీఫ్కు చాలా విలువైన మాటలు రాసి ఆయన పోతూ పోతూ ప్రపంచంలో వదిలిపోయాడు. ఆయన గురించి ఆయన చరిత్ర రాసి ఉంది. పెళ్ళి కాకనే 50 ఏళ్లకు ముందే ఆయన మరణించెను. కానీ ఆయన వదిలిపోయిన పుస్తకం నుంచి చాలామంది వెలుగును పొందుతారు. అలాగే ఈరోజు మనము అల్-అస్కార్ ఇమాం నవవి గారి పుస్తకము, దాంట్లో నుంచి కొన్ని విషయాలు తెలియచేస్తూ సంతోషభూరితమైన విషయాన్ని మన అందరికీ తెలుపుతున్నాను. మొదలు ఆయన పుస్తకంలో బాబు మా యకూలు హాల ఖురూజిహి మిన్ బైతిహి, ప్రతి మానవుడు తన ఇంట్లో నుంచి బయట పోయేటప్పుడు ఏమి చెప్పాలి అనే విషయము నేను చదువుతున్నాను. ఇది హదీసే సహీ, అంటే దీని సనదు దృఢమైన సనదు. మనం ఏ హదీసు విన్నా కానీ హదీసులో సహీహ్ లి జాతిహి, సహీహ్ లి గైరిహి, హసన్ లి జాతిహి, హసన్ లి గైరిహి అనే 4 విధాల హదీసులను చదవాలి, ఆలకించాలి, గుర్తు చేసుకోవాలి. ఈ హదీసు మీకు చెప్పబోయేది దీని సనదు సహీ. హజరత్ ఉమ్ము సలమా రజియల్లాహు తాలా అన్హా, మన దివ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య, ఆయనతో చాలా హదీసులు విని చాలా హదీసుల గురించి తెలుసుకొని ఆమె ఉమ్మత్ కోసము ఈ నిధి వదిలిపోయింది. దాంట్లో నుంచి ఈ ఒక హదీసు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ఇంట్లో నుంచి బయట పోయేటప్పుడు ఈ విధంగా చదివేవాడు. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్ అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక అన్ అదిల్ల
ఔ ضل ఔ అజల్ల ఔ ఉజల్ల ఔ అజ్లిమ ఔ ఉజ్లమ ఔ అజ్హల ఔ యుజ్హల అలై. అంటే అర్థము, అల్లా యొక్క శుభనామముతో ఆయన మీదే భారం వేస్తూ నేను బయటపోతున్నాను. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ను నేను దారి తప్పించకూడదు, ఎక్కడ కింద పడకుండా, ఏ ఆపద లేకుండా, ఎవరి మీద దౌర్జన్యం చేయకుండా, తెలియరాని అంధకార పని చేయకుండా ఉండాలని కోరుకొనుచున్నాను అని ఈ హదీసు, దీని సనదు సహీ హదీసు. అలాగే హజరత్ అబూ దావూద్ రహిమహుల్లా గారి పుస్తకంలో సునన్ అబీ దావూద్లో రాసి ఉంది, ఆ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ఇంట్లో నుంచి బయటపోయేటప్పుడు చూపు ఆకాశం వైపు చూసి ఇలా అనేవాడు, అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక, ఓ నా దేవుడా నేను నీ శరణ కోరుకొనుచున్నాను. ఆ తరువాత అబూ దావూద్ రహిమహుల్లాహ్ గారి దివ్య పుస్తకము సునన్ అబీ దావూద్, ఈ 6 ముఖ్య పుస్తకాలలో మూడవది తొలిగా సహీ బుఖారీ షరీఫ్, రెండవది సహీ ముస్లిం షరీఫ్, మూడవది సునన్ అబీ దావూద్, నాలుగవది సునన్ తిర్మిజీ, 5వ పుస్తకం సునన్ నసాయి, 6వది సునన్ ఇబ్న్ మాజా. ఈ మహానుభావులు శ్రమ చేసి హదీసులను వెతికి దాని గురించి బాగా అందరి విషయాలు తెలుసుకొని వదిలిపోయిన హదీసులలో ఈ ఒక్క హదీసు, దీన్ని హజరత్ ఇమాం అబూ దావూద్ గారు, ఇమాం తిర్మిజీ గారు, ఇమాం నసాయి రహిమహుముల్లాహ్ గారు వివరించారు. అనస్ రజియల్లాహు తాలా అన్హు గారు ఈ హదీసును ప్రకటించారు. సహోదర సహోదరీమణులారా, చదువుకున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారి అందరిలో ఏ అక్కర లేకుండా, ఏ అవసరము లేకుండా హదీసులు విని, హదీసులు వెతికి, హదీసులు మన ఉమ్మత్కు చెప్పిన వాళ్ళల్లో గొప్ప మానవుడు అనస్ రజియల్లాహు తాలా అన్హు. అనస్ రజియల్లాహు అన్హు గారు హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 10 ఏళ్ళు సేవ చేసిరి. 10 ఏళ్లలో విద్య బాగా పొందారు. ఆయనకు మన దివ్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 4 విధాల దీవెనలు, దువాలు ప్రసాదించారు. తొలిగా అల్లాహుమ్మ బారిక్ లహు ఫీ ఇల్మిహి వ మాలిహి వ ఉమ్రిహి. ఓ అల్లా, ఈ విధేయుని వయస్సులో ఎక్కువ బర్కత్ ఇవ్వు, ఈయనకు మంచిగా ధనం ఇవ్వు, ఈయనకు చాలా ఏండ్లు బ్రతికేటట్టు చూడు అని. కాబట్టి ఆయన చదువులో గొప్పవాడు, రివాయతే హదీసులో ముక్సిరీన్లో ఆయన ఒకడు. చాలామంది హదీసులు సహాబాలు ఎక్కువ రివాయత్ చేశారు. వారిలో హజరత్ అనస్ రజియల్లాహు అన్హు గారు ఒకరు. ఆ తరువాత ఆయనకు దేవుడు మంచి విద్యను ప్రసాదించాడు. ఆ తరువాత ఆయనకు అల్లా రబ్బుల్ ఆలమీన్ చాలా ఏళ్ల వయసు ఇచ్చారు. ఆయన రివాయత్ చేసిన హదీసు, ప్రకటించిన ఇది హదీసు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరించారు. ఎవరైతే తన స్వగృహము నుంచి బయలుదేరేటప్పుడు బిస్మిల్లాహ్, అల్లా యొక్క పేరుతో, తవక్కల్తు అలల్లాహ్, అల్లా మీదనే నమ్మకం ఉంచుతూ, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్,
అల్లా తప్పితే ఎవరికి శక్తి సామర్థ్యాలు బలము లేదు, ఆయనకే బలం ఉంది, అన్నిటికన్నా గొప్ప శుభాలు కలిగించేవాడు అల్లానే చెప్పిన వ్యక్తికి హుదీత వ కుఫీత ఉకీత అని పదాలు వస్తాయి. అంటే నీకు మంచి దారి దొరికింది, ఆ తర్వాత చెడు నుంచి నీవు శరణము ఇవ్వబడ్డావు, ఆ తరువాత ఇలా చదివిన వ్యక్తికి శైతాను దూరంగా ఉండును. ఇది సునన్ తిర్మిజీ షరీఫ్లో ఉన్న హదీసు. దీని సనద్ హసన్ అంటే సహీ లి జాతిహి సహీ లి గైరిహి తరువాత హసన్లో ఈ ముందు చెప్పిన రెండు విధాలకైనా కొంచెము తక్కువ రివాయతు హదీసే హసన్. అల్లా రబ్బుల్ ఆలమీన్ ఈ విధంగా చెప్పడానికి మనకు నేర్పించాలి. ఇంకో దువా అలాగే ఉంది, అది సునన్ ఇబ్నె మాజా, ఆ తర్వాత ఇమాం ఇబ్ను సున్నీ గారి అమరుల్ యౌమి వల్ లైలాలో అబూ హురైరా రజియల్లాహు అన్హు గారితో వివరించిన హదీసు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు, ఎవరైతే తన స్వగృహం నుంచి బయలుదేరు సమయంలో బిస్మిల్లాహ్ అత్తుక్లాను అలల్లాహ్ లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్ అనే శుభపదాలు పఠించాలి. అల్లాహ్ పేరుతో అల్లాహ్ మీదనే నమ్మకం ఉంచుతూ భారం వేస్తూ అల్లాహ్ తప్ప ఎవరికి శక్తి సామర్థ్యాలు లేనే లేవు అని ఇంట్లో నుంచి బయలుదేరాలి. అందుకు మానవుడు మేల్కొన్నప్పుడు, రాత్రిపూట మేల్కొన్నప్పుడు ఈ విధంగా చదవాలి అని హదీసు సహీ బుఖారీ షరీఫ్, సహీ ముస్లిం షరీఫ్లో ఈ హదీసు కలది. ఈ హదీసు ప్రకటించిన వ్యక్తి హజరత్ అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హుమా. చాలా ఇస్లాం కోసము పాటుపడ్డారు. బాల్య వయసులో 18 ఏళ్ళు 19 ఏళ్ళ వయసుకు చేరక ముందే ఆయన మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి చాలా విద్యలు పొందాడు. ఆయన ముక్సిర్ ఫిర్ రివాయా, చాలా హదీసులు రివాయత్ చేసిన వ్యక్తి. ఆయన ఈ విధంగా తెలిపాడు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రి లేచి తహజ్జుద్ నమాజ్ చదివినప్పుడు ఈ విధంగా చదివేవాడు, అల్లాహుమ్మ లకల్ హమ్దు అంత కయ్యము సమావాతి వల్లర్ది వమన్ ఫీహిన్న వలకల్ హమ్దు లక ముల్కు సమావాతి వల్లర్ది వమన్ ఫీహిన్న వలకల్ హమ్దు అంత నూరు సమావాతి వల్లర్ది అనే చాలా మంచి పదాలతో కలిసిన దువా ఉంది. దాంట్లో మనకు శుభము కలుగు విషయాలు చాలా ఉన్నాయి. అందులో మనం ఓ అల్లాహ్, అన్ని విధాల పొగడ్తలు నీవే భూ ఆకాశాలను పరిపాలించువాడివి. భూ ఆకాశాలలో ఏముందో దాన్ని అన్నిటికీ అధికారము నీకే, కాబట్టి పొగడ్తలు నీకే. ఆ తరువాత నీవే భూ ఆకాశాలకు వెలుగువు. భూ ఆకాశాలలో నీకే హక్కు ఉంది, నీవే ఏకైక వానివి. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్తో కలిసేది తథ్యము, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మాట నిజము, వైకుంఠము కలదు, నరకము కలదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పంపబడిన విషయము చాలా దృఢమైంది, నిజమైంది. ప్రళయము వాటిల్లును. ఆయల్లా, నేను నీకోసమే ఇస్లాంను స్వీకరించాను, నీ మీదనే నా విశ్వాసము, నీ మీదనే నా నమ్మకము,
నీ 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 సన్నిధికే నేను చేరుకున్నాను, నీ తరపునే అన్ని విధాల నేను పొగడేదను, నమ్మేదను. ఆ తరువాత బాబు మా యకూలు ఇదా అరాద దుఖూలల్ ఖలా. ఇమాం నవవీ రహిమహుల్లాహ్ గారు తన అల్ అస్కార్ పుస్తకంలో ఎన్నో విధాల దువాలు రాశాడు. అందులో మనము సామాన్యంగా లెక్క చెయ్యము, తెలుసుకోము. చాలామంది ఇది వినాలి, విని దీని ప్రకారము పాటించాలని నేను కోరుకొనుచున్నాను. మానవుడు ఇంటిలో లెట్రిన్కు పోయేటప్పుడు ఈ విధంగా చదవాలి అని బుఖారీ షరీఫ్, ముస్లిం షరీఫ్లో ఉంది. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తాలా అన్హు గారు ప్రకటించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సెలవిచ్చాడు, అల్లాహుమ్మా ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిసి. ఓ నా అల్లాహ్, నేనే నీతో ఈ చెడ్డ దయ్యాలు, మగ దయ్యాలు, ఆడ దయ్యాలతో శరణు కోరుకొనుచున్నాను. అలాగే ఈ రెండు పవిత్ర పుస్తకాలలో ఈ విధంగా కూడా ఉంది, దువా ఉంది. బిస్మిల్లా అల్లాహుమ్మా ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్. తరువాత బిస్మిల్లా అని మనం పోతాము, కానీ దాని సనదు దృఢమైంది కాదని ఇమాం నవవి గారు తెలిపారు. ఆ తరువాత లెట్రిన్లో పోయిన తరువాత మానవుడు ఎలాంటి ఆయతులు కానీ, హదీసులు కానీ, అల్లా యొక్క శుభనామం కానీ, మంచి పదాలు పలుకురాదు. కాబట్టి ఇక్కడ రాశారు, దానికి మనం భద్రపరచాలి, దాన్ని మనం కాపాడుకోవాలి. లెట్రిన్లో పోయిన తర్వాత ఎలాంటి మాటలు, జికిర్ అస్కార్ చేయరాదు. అవసరానికి వచ్చిన మాట చెప్పాలి, కానీ అది కూడా మానవుడు చూసి జాగ్రత్తగా చెప్పాలి. తుమ్ము వచ్చినా కానీ అల్హమ్దులిల్లా అనరాదు. ఆ తర్వాత తుమ్మిన వ్యక్తికి సమాధానము యర్హముకల్లా అని ఇవ్వరాదు. సలాం చేసిన వ్యక్తికి సలాంకు సమాధానము, సలాంను రద్దు చేయరాదు. ఆ తర్వాత అజా అయిందనుకోండి, మనము లెట్రిన్ పోయామంటే ఆ సమయంలో ముఅజ్జిన్ చెప్పినట్టు మనం చెప్పరాదు. ముఅజ్జిన్ అజా ఇచ్చేటప్పుడు మనము విని ఆయన చెప్పిన ప్రకారము చెప్పి అజా ముగిసిన తరువాత అల్లాహుమ్మ రబ్బ హాదిహి దావతి తామ్మతి అనే దువా చదివి దరూద్ చదివిన వ్యక్తికి బుఖారీ షరీఫ్ రివాయత్ ప్రకారము ఖియామత్ రోజున హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి సిఫారిసు అల్లా రబ్బుల్ ఆలమీన్ ఆయనకు ప్రసాదిస్తారని చెప్పని బుఖారీ షరీఫ్ హదీసులో ఉంది. కాబట్టి ఈ దువా లెట్రిన్కి పోయినప్పుడు మనం దానికి సమాధానం ఇయ్యరాదు. మిగతా సమయంలో సమాధానం ఇవ్వాలి. లెట్రిన్లో ఉన్నప్పుడు ఎవరైనా హమీదల్లాహ్ అనాలి. జికిర్ చేసిన సమయంలో ఈ విధంగా అనాలి. హజరత్ అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు గారితో ప్రకటించబడ్డ హదీసు ఏమంటే, మానవుడు తన అవసరాలు తీర్చుకునేటప్పుడు ఒంటికి ఆ తరువాత దానికి సంబంధించినవి చేస్తూ ఎవరైనా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నుంచి పోతూ ఆయన ఒంటికి చేయునప్పుడు సలాం చేస్తే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానికి బదులు ఇచ్చేవారు కాదు.